మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ప్రతాప సింగారంలోని అయ్యప్ప స్వామి దేవాలయంపై ఓ వ్యక్తి నమాజ్ చదువుతున్నాడని చూసిన స్థానికులు బీజేవైఎం నాయకులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు చూసిన బీజేవైఎం నేతలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు జుబేర్గా తెలుస్తుంది. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాట్లాడతాము. ఇప్పుడు కస్టడీలో ఉంటాడు. మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. చెప్పాను ఫస్ట్ క్రైమ్ నెంబర్ ఉన్న 76 ఇచ్చినాం. ఆన్లైన్ ఎఫ్ఐఆర్ నేను ఉంటాను, డిమాండ్ చేస్తాము. ఆ తర్వాత చెప్తున్నా క్రైమ్ నెంబర్ క్రైమ్ నెంబర్ 276 కష్టం పెట్టుకోవడం లేదు. నేను పోలీసులు ఆకలి ఉంటాడు. ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యాక చేతిలో పెట్టినాక నేను పోతాను. మీరు మంచి చెప్తున్నాను. 276 కూర్చుంటాను. ఎఫ్ఐఆర్ అనుకుంటా అన్నా పర్సన్ పర్సన్ అయితే పంపించొద్దు. ఉంటే ఇక్కడ నేను ఇక్కడికి వెళ్తాడు. ఎఫ్ఐఆర్ మీ చేతిలో పెట్టే వరకు ఎఫ్ఐఆర్ అయ్యే వరకు ఎఫ్ఐఆర్ మీ చేతిలో పెట్టక ముందు నేను ఇక్కడి నుంచి వెళ్తే నియోజకవర్గ పరిధిలోని ప్రతాప్ సింగారం గ్రామంలో ఒక ముష్కరుడు ఒక ఇస్లాం మతానికి చెందిన విధవ అయ్యప్ప స్వామి దేవాలయం మరియు హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందో ప్రతాప్ సింగారంలో అక్కడికి వెళ్ళి మిడ్ నైట్లో ఈ టైంలో నమాజ్ చేసుకుంటూ అక్కడ దేవాలయాన్ని మొత్తం విగ్రహాలను పలగొట్టే ప్రయత్నం చేసుకుంటూ అక్కడ లైట్లని పలగొట్టే ప్రయత్నం చేస్తే మా యువమోర్చా నాయకులు ఎవరైతే అక్కడ ఆ సందర్భంలో అక్కడ గుడికి వెళ్ళిన ప్రాంతంలో ఉన్న కార్యకర్తల దగ్గరికి వెళ్తే వెంటనే చూసి అతన్ని ఆపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ నాయకులు యువమోర్చా నాయకులు అందరూ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అతను దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు ముత్యాలమ్మ టెంపుల్ కానీ, మొన్న పురాణపూర్లో శివాజీ మహారాజ్ ఎక్కడ ఉందో విగ్రహం ఉందో అక్కడ కానీ, మల్కాజ్గిరి సఫిల్గూడలో అమ్మవారి టెంపుల్ కానీ ఎక్కడ చూసినా కానీ హిందూ దేవాలయాల మీద, హిందూ అమ్మాయిల మీద, గోమాతల మీద ఏ విధంగా దాడి జరుగుతుందో, అయితే ఈ యొక్క రేవంతుద్దీన్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతకుముందుకున్న కేసీఆర్ నిజాం గవర్నమెంట్ కానీ ఈ రేవంతుద్దీన్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా హిందువులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే చెంగిచెర్లో మనం చూసినాం ఏం జరిగిందో 2 సంవత్సరాల కింద. పెద్ద ఎత్తున పిట్టల బస్తీలో అక్కడ ఉన్న లేడీస్ని కూడా కొట్టడం జరిగింది. అప్పుడు ఇదే కార్యకర్త అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడతాం. ఇదే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్లో దాదాపు వేల సంఖ్యలో ముస్లిమ్స్ అందరూ వచ్చి అక్కడ జమ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పీర్జాద్గూడలో ఇంకో మినీ పాకిస్తాన్ అవుతుంది, నారపల్లిలో ఒక మినీ పాకిస్తాన్ అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, ముస్లింలు, ఇతర దేశస్తుల నుంచి అందరూ వచ్చేసి అక్కడ అరాచకం సృష్టిస్తే ఇందులో మీద దాడులు నడుస్తుంటే ఇంకా కూడా